కాండము 18వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. చాలండి, తర్వాత చదువుకుందాము. దేవుడు ఒక మనిషి దగ్గరికి రావటం జరుగుతుందా? ఒక ప్రశ్న. మహిమ కలిగిన దేవుడు, ఉన్నతమైన దేవుడు, పరలోకాన్ని చేసినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవదేవుడు మనిషి దగ్గరికి మంటితో చేయబడిన తన స్వహస్తాలతో చేసుకున్న మనిషి దగ్గరికి వస్తారా? మన జీవితాల్లో ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఉన్నాయా? దైవమే ఒక మనిషి దగ్గరికి దిగి రావటం అనేది ఎంత అరుదైనటువంటి విషయం అండి. దేవుడు ఎలా వస్తారండి మన దగ్గరికి అని మనకు ఒక అనుమానం, డౌట్లు రావచ్చు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు, అది సహజంగా అందరికీ జరిగేది. ఈరోజు దేవుడు నాతో వాక్యం ద్వారా ఇలా మాట్లాడారు అని మనం చెప్తాం. స్వయముగా దేవుడే పరలోకము నుండి దిగి నడుచుకుంటూ మానవ రూపాన్ని ధరించుకొని ఒక మనిషి దగ్గరికి రావటం అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఎంత చెప్పుకోదగ్గ విషయం అండి. ఆ మనిషి ఎంత యోగ్యమైన వ్యక్తి అయితే దేవుడే స్వయంగా తన దగ్గరికి నడిచి రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం, అబ్రహాము ఒక అన్యుడు, దేవునిని ఎరుగనటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలి అంటే విగ్రహాలను పూజించే వ్యక్తి. దేవుడు తెలియదు, యేసు ప్రభువారు అని దేవుడు ఉన్నారని తెలియదు, పరలోకం ఉందని తెలియదు, ఏమీ తెలియదు. దేవుడు మాట్లాడిన వెంటనే నువ్వు నీ దేశం నుండి, నీ జనుల దగ్గర నుండి, నీ కుటుంబీకుల దగ్గర నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీకున్న ప్రతి పరిస్థితి నుండి బయటకు వచ్చాయి అని చెప్పంగానే వచ్చేసినటువంటి విధేయుడు. ఆ మాట చెప్పుటకు చాలా సులభంగా ఉండవచ్చునేమో కానీ ఎంతటి త్యాగపూరితమైన మనసు, ఎంత గుడ్డిగా నమ్మే మనసు, త్యాగం కూడా అనకూడదు దాన్ని, చాలా గుడ్డిగా నమ్మేసే మనసు అన్నమాట. ఇంకా దేవుడు ఏం చెప్పినా అసలు ఆ దేవుడు ఎవరో తెలీదు, ఎలా ఉంటారో తెలీదు, ఆ దేవుడు అద్భుతాలు చేస్తారో లేదో తెలీదు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్న వాక్యమే తెలీదు. నువ్వు లేచి నీ దేశం నుండి బయటకు వచ్చే అనగానే వెంటనే తన కుటుంబాన్ని తీసుకొని, తనకు కావలసిన కొన్ని తీసుకొని బయలుదేరిపోయినటువంటి బ్లైండ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ అన్నమాట. గుడ్డిగా ఇక ఏం చెప్తే అది తలంచుకొని వెళ్ళిపోయే మనస్తత్వం అబ్రహాము గారిది. దేవుడు పిలిచారు, మోటాముళ్ళు సర్దుకొని బయలుదేరారు. అక్కడొక గుడారం, ఇక్కడొక గుడారం వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. చాలా ప్రయాసపడుతూనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. దేవుడు చెప్తున్నారు, అన్నీ నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల్లా చేస్తాను, సముద్రపు ఇసుక రేణువుల్లాగా చేస్తాను. అసలు ఇంతకీ ఆలు లేదు, చూలు లేదు. అక్కడ అబ్రహాము గారికి సంతానం అనేది లేదు. చాలా వైద్యులు చుట్టూ తిరిగారు, చాలా ప్రయత్నాలు చేశారు. వారు ఇదివరకు ఉన్నటువంటి విశ్వాసాల మేరకు చాలా మొక్కుబళ్ళు చెల్లించి ఉంటారు. అప్పటికే ఇంచుమించుగా ముసలి వయసు దగ్గరికి వస్తున్నటువంటి సమయం అయినా సరే ఒక్క బిడ్డలు ఇవ్వలేనటువంటి దేవుడు ఆకాశపు నక్షత్రాల్లాగా నా బిడ్డల్ని ఎట్లా చేస్తారో అని అపనమ్మకంగాని, ఒక్క కుమారుడికి నోచుకోనటువంటి నా గర్భము సముద్రపు ఇసుక రేణువుల్లాగా నేను ఎలా సంతానాన్ని పొందగలను అని అవిశ్వాసంగా ఆయనలో లేదు. దేవుణ్ణి నమ్మకంగా వెంబడించేయడం ఆయనకు తెలిసింది. వెళ్ళిపోతున్నారు, కనాను దేశానికి దేవుడు తీసుకొచ్చారు. అక్కడ తనకు ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
ఎంత చూసినా సంతానం అనే ఆ డోర్ ఓపెన్ అవ్వటంలా. చాలా ఆశ్చర్యం. ఆ సమయంలో నేను కానీ మనం కానీ ఉంటే ఎంతో నిరాశ చెందిపోతాం, ఎంతో డీలా పడిపోతాం, ఎంతగానో కుమిలిపోతాం, ఎంతగానో దేవుని మీద నిందలు వేయటానికైనా భయపడం, దేవుణ్ణి వదిలిపెట్టేయడానికైనా సిద్ధపడిపోతాం. పిలిచారు, సంతానం ఇస్తానని చెప్పుకుంటూ వచ్చారు. నేను నీకు కేడెము, అబ్రహామా నువ్వు భయపడకో, నీ సంతానాన్ని అలా చేస్తాను, నీ గర్భంలో నుండి రాజులు బయలుదేరతారు, లక్షల మంది జనానిగా నేను వారిని చేయబోతాను అని దేవుడు చెప్పడమే తప్ప ఏమీ చేయట్లా. చెప్పారే తప్ప కొన్ని అధ్యాయాలు మనం చదివితే చెప్పుకుంటూ వెళుతున్నారు, ఇలా చేస్తాను, అలా చేస్తాను, అలా జరుగుద్ది, నీకు ఇలా జరుగుద్ది, అంతే తప్ప అది క్రియారూపకంగా ఏం జరగట్లా. మన జీవితాల్లో భక్తి ప్రారంభించింది మొదలు, దేవునిలో నాటబడింది మొదలు, ప్రతి ఒక్కరము కూడా దేవునిలో ఎంతో ప్రార్థన చేస్తున్న వారముగా ఇక్కడ ఉంటాం. ఎన్నో దేవుని సన్నిధిలో అడుగుతాం, అది ఇవ్వండి ప్రభా, ఇది ఇవ్వండి ప్రభా, నాకు అది అవసరం ఉంది, ఇది అవసరం ఉంది, నేను ఇలాంటి కష్టతరమైన పరిస్థితిలో ఉన్నాను అని ప్రార్థనల మీద ప్రార్థనలు చేస్తాం. కానీ దేవుడు ఎలాంటి సమాధానం ఇవ్వరు. బహుశా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది సంభవిస్తూనే ఉండొచ్చు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే సాయంత్రానికి దేవుడు కార్యం చేయకపోవచ్చు, కొన్ని చేసే కార్యాలు అయి ఉండొచ్చు. అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పారే తప్ప అంత తొందరగా ఆయన తొందరపడి వెంటనే శారా గర్భాన్ని తెరిచేయలేదు. కొంత పరీక్ష సమయం అనేది జరుగుతుంది. ఆ పరీక్ష సమయంలో అబ్రహాము ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారో, ఆ పరీక్ష పెట్టే సమయంలో అబ్రహాము ఏ విధంగా దేవుని పట్ల తన మనసును నిబ్బరం చేసుకుని ఉన్నారో అది దేవుడు గమనిస్తున్నటువంటి సంగతి. మన జీవితాల్లో కూడా మనం అడిగినటువంటి వాటిని పొందుకోనలేనటువంటి స్థితిలో ఒకవేళ ఉంటే, దేవుడు నాకేమీ చేయటం లేదండి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాం, ఉపవాసాలు ఉన్నాం, అనేక మంది దైవజనుల సహకారం తీసుకొని ప్రార్థనలు చేశాం, సంఘ విశ్వాసులందరినీ కూడబెట్టి ప్రార్థన చేశాం, కానీ ఏ విధమైనటువంటి రెస్పాండ్ లేదండి దేవుని నుంచి, ఏ విధమైనటువంటి సమాధానం నాకు రావటం లేదండి అని వేసారిపోయే వారంగా కాక, విసిగిపోయే వారంగా కాక, దేవుడు చెప్పినట్టు మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఆ విసుక్కోకుండా ప్రార్థన చేయటం మనకు అలవాటు అవ్వాలి. అబ్రహాములో విసుగు కానీ, ఏం దేవుడయ్యా బాబు, ఒక్క బిడ్డని ఇచ్చి ఇదంతా ఇవ్వకపోయినా నాకు ఎందుకంట, లక్షల మంది జనాన్ని తర్వాత ఇస్తానని చెప్తున్నారు, అవన్నీ నన్ను చూస్తానా ఏంటి, ఇప్పటికే ముసలోడిని అయిపోయాను, ఎప్పుడో జరిగే సందర్భాలు, ఎప్పుడో 400 సంవత్సరాల తర్వాత జరిగే ఆ యొక్క ఎన్ని నాకెందుకో, నా భార్య గర్భాన ఒక్క బిడ్డ పుడితే చూసుకోవాలని ఆశగా ఉందే, ఒక్క బిడ్డని ఇవ్వటం మానేసి ఏందేందో వాగ్దానాలు చేస్తారేంటి ఈ దేవుడు, కనపడరు వినపడరు, ఎక్కడ చూసినా ఏంటో ఏదో మాట్లాడుతూ ఉంటారని ఒక రకమైనటువంటి ఆలోచన కానీ, ఏంటికొచ్చి నీ భక్తి అని కానీ, దేవుడు ఏం సమాధానం ఇవ్వరేంటని కానీ అబ్రహాం అనుకోలేదు. ఇక్కడ కూర్చున్న మీరు నేను కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ మనసు కలిగి ఉండాలి. ఏ మనసు? ఆలస్యం అయ్యే కొద్దీ మనలో ఉన్నటువంటి పట్టుదలను కోల్పోకుండా, దేవుడు మనకి ఆలస్యం చేసే కొద్దీ, మన జీవితాల్లో కార్యములు వెనక్కి వెళ్ళే కొద్దీ మనం ప్రార్థనలో ముందుకెళ్ళాలి. ఎలాగా? ఫార్ములా అర్థమైందా? మన జీవితంలో, నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ ఒక కార్యం మనం అడుగుతున్నాం, ఎవరికి చెప్పుకోలేనిది, ఎవరు అర్థం చేసుకోలేనిది, మనుషులకు చెప్తే నలుగురికి దాన్ని పచారులు చేసి మన గుట్టంతా బయటికి చెప్పే మనుషుల దగ్గర చెప్పుకోలేనిది, దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు చెప్పుకుంటున్నావో, మనం చెప్పుకుంటున్నామో, కన్నీటితో దేవుని సన్నిధిలో అడుగుతున్నామో, అదేదైనా కానివ్వండి, దాన్ని చేయటానికి దేవుడు ఎప్పుడు సిద్ధమే. అబ్రహామునకు ఇస్సాకునివ్వటానికి దేవుడు ఎప్పుడో నిర్ణయించారు, కానీ మధ్యలో కొంత సమయం ఎందుకు తీసుకున్నారో, ఎందుకు వాగ్దానాలు చేసి కామ్గా ఉన్నారో, ఎందుకు దేవుడు అడిగిన వెంటనే ఇచ్చేయలేదు, పిలిచిన రోజునే దేవుడు శారాని గర్భవతిగా ఎందుకు పిలవలేదు, ఎందుకు దేవుడు వెంటనే ఇస్సాకుని ఇచ్చేసే ప్రయాణాన్ని మొదలు పెట్టలేదు? మన జీవితాల్లో కూడా ఆలస్యం అవుతున్నాయి అనుకున్న కార్యాలు, జరగట్లేదు అనుకున్న కార్యాలు, ఆశపడింది దొరకట్లేదే అని కన్నీరు, ఏడుపు, దుఃఖము, నిస్సహాయ స్థితి, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ,
ఒక రోజున అది నిజస్వరూపము దాల్చబోతుంది. ఎప్పుడంటే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు, మనలో ఉన్నటువంటి నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. ఆలస్యం అవుతుందని దేవుడు లేరని మనమే నిశ్చయం చేసుకోకూడదు. దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని అపోహల్లో ఉండకూడదు. దేవుడు నాతో లేరని నిశ్చింతతో, నిరాశతో, భయముతో నా పరిస్థితి ఏమైపోతుందో అనే ఆందోళనలో మనం ఉండకూడదు. మనం చేయాల్సినటువంటి పని అది. అబ్రహాము ఒక రకంగా చెప్పాలంటే ఏ విధమైనటువంటి డైరెక్షన్ లేకుండానే వెళ్ళిపోతున్నారు. ఎక్కడో దేవుడు మాట్లాడుతున్నారు, కానీ మనుషుల దృష్టిలో ఆయన ఒక దిక్కులేనటువంటి వ్యక్తిగా వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ గుడారం వేసుకుని ఉంటున్నారు. కానీ ఎవరి అండర్లో ఆయన నడుస్తున్నారో, దేవుని యొక్క కనుసన్నల్లో ఆయన నడుస్తున్నారు. ఈ భూమి మీద నీకు సహకరించేవారు కానీ, ఈ భూమి మీద నీకు నా దగ్గరికి రా, నేనున్నాను నీకు అని చెప్పేవారు కానీ, నీకు అన్ని విషయాలుగా నేను సహాయం చేస్తానని చెప్పేవారు కానీ, నీకు ఏది కావాలంటే అది ఇస్తానన్నవారు కానీ ఈ భూమి మీద మనకి కనపడకపోవచ్చు. మనం అడిగినవన్నీ మనకి మన తల్లిదండ్రులు కానీ, మన భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, మన బంధువులు కానీ ఇవ్వలేకపోవచ్చు. కానీ ఒక దేవుని దృష్టిలో మనం పడ్డాం, ఒక దేవుని యొక్క కనుసన్నల్లో నీవు నేను గుర్తించబడ్డాం, ఒక దేవుని యొక్క రక్తంలో మనం కడగబడ్డాం, ఆ దేవుని రాజ్యమునకు సిద్ధమవుతున్నాం. ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టరు. మీ మనసులో ఇప్పుడే ధైర్యం రావాలి. నేను నమ్మిన నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను విడువరు. ఏం చేయరు? నన్ను విడిచిపెట్టరు. మనుషులు నన్ను విడిచిపెట్టచ్చు, బంధువులు నన్ను విడిచిపెట్టచ్చు, పెళ్లి చేసుకున్న భార్య నన్ను విడిచిపెట్టచ్చు, భర్త నన్ను విడిచిపెట్టచ్చు, పిల్లలు నన్ను విడిచిపెట్టచ్చు. కానీ నా దేవుడు నన్ను ఏం చేయరు? విడిచిపెట్టరు. నా దేవుడు నన్ను వదలరు. ఈ నమ్మకము మనలో ప్రతి ఒక్కరికి బలంగా నాటుకొని పోవాలి. ఒక పెద్ద మ్రాను కలిగినటువంటి ఒక చెట్టు సులువుగా ఎలా పడదో, ఒక గుణపం తీసుకెళ్ళి మనం ఏదో పొడిచినంత మాత్రాన దాని వేర్లు ఎలా బయటపడవో, మనలో ఉన్నటువంటి విశ్వాసపు వేర్లు కూడా క్రీస్తు ప్రభువులు అలా నాటుకుపోవాలి. ఏమని నాటుకుపోవాలి? నా దేవుడు నన్ను విడిచిపెట్టరు. అబ్రహామును విడిచిపెట్టని దేవుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టరు. ఆ రోజు ఉన్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ రోజున ఉన్నారో నన్ను ఏం చేయరు? విడిచిపెట్టరు. కష్టాలలో విడిచిపోయేది మనుషులు, శ్రమలు వచ్చినప్పుడు పక్కకు తప్పుకునేది మనుషులు, అన్యాయం చేయాల్సి వచ్చినప్పుడు చేసేది మనుషులు, కన్నీరు రప్పించేది మనుషులు. ఒకవేళ మన జీవితంలో దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని లెక్క చేయకుండా ఏడిస్తే ఏడ్చారులే, బాధపడ్డారులే అని మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయేది మనుషులు. కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? మహా ఎండకు అనండి ఒకసారి అందరూ, కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను. ఎవరు? మనల్ని స్నేహించినది దేవుడు. మహా ఎండ, పైన ఎడారి ప్రాంతము, కిందంతా ఇసుక, పైన ఎండ, అరికాలు తీస్తే మండిపోతుంది. ఆ సమయంలో మనల్ని కాపాడింది ఎవరు? ఆ సమయంలో మనకి తోడుగా ఉన్నది ఎవరు? ఆ సమయంలో నిన్ను స్నేహించిన వాడను, నీ వద్దకు వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేసిన వాడను నేనే అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి పరిస్థితులు ఎలా మారిపోతున్నా మనం భయపడాల్సిన అవసరం లేదండి. అబ్రహాము జీవితం చూడండి. దేవుడు పిలిచారని నమ్మకం ఉంది, బయలుదేరి వచ్చాను, నాకేంటి ఇప్పుడు? దేవుని నమ్మాను, నా జీవితంలో నాకేంటి? గుడ్డిగా దేవుని నమ్మి నా భార్యను తీసుకుని వచ్చి నేను ఎక్కడో అరణ్యంలో గుడారం వేసుకుని బ్రతుకుతున్నాను. నా జీవితం ఏంటి? సంతానం లేదు, అందరి నోట్లో నేను ఎంతో వెలివేయబడుతున్నాను, దూషించబడుతున్నాను. ఎవరో దేవుడంట పిలిచారంట, వెళ్ళిపోతున్నాడంట. సంతానం లేదు, ఏం లేదు. ఒక గొడ్డు మొద్దాన్ని వివాహం చేసుకున్నాడు, 80 సంవత్సరాలు దాటుతున్నా ఒక రిజల్ట్ లేదు అని అవమానాలు పక్కన వస్తూనే ఉన్నాయి. ఓ పక్కన దేవుడు కూడా కామ్గానే ఉన్నారు. నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయా? బంధువులు ఒక మాట వెనకాల ఒక మాట పోటు పొడుస్తూనే ఉన్నారు. నీ దేవుడు నీకేం చేశారు? నీ దేవుడు నీకేం చేశారు? ఎంతగా ప్రభువుని వెంబడిస్తున్నారు, మీ దేవుడు మీకేం చేశారు? బంధువుల మాటలు ఒక పక్కన అయితే కొన్నిసార్లు దేవుడు కూడా కామ్గా ఉంటారు. ఎందుకని? బంధువుల మాటలు అన్నంత మాత్రాన వెంటనే దేవుడు గజగజ వణికిపోయి భయపడిపోయి, అయ్యో పిలిచాను వెంటనే బయటకు వచ్చాడు, ఇప్పుడే నేను శారా గర్భాన్ని తెరిచి ఇస్సాకుని చేతిలో పెడితే కొంచెం సంతృప్తి చెందుతాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు, ఆ అవమానాలు ఆ దూషణలు మర్చిపోతాడని దేవుడు అనుకోలా.
కొన్నిసార్లు కష్టతరమైనటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. అనండి ఒకసారి అందరూ. ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఏమని విశ్వాసం కావాలి? నన్ను పిలిచిన దేవుడు నన్ను విడిచిపెట్టరు, నన్ను పిలుచుకున్న దేవుడు నన్ను విడిచిపెట్టరు, కష్టాలు వచ్చినా విడిచిపెట్టరు, శోధనలు వచ్చినా విడిచిపెట్టరు, బంధువుల నుండి అవమానాలని, నిందలని, శోధనలు నా మీదకి వచ్చినా నన్ను విడిచిపెట్టరు, నా ప్రభు నా పక్షంగా ఉన్నారు. ఈ ధైర్యం ఏ వ్యక్తిలోకైతే వస్తుందోనండి, ఈ విశ్వాసం ఎవరిలోకైతే వస్తుందో వాళ్ళు ఎప్పుడూ కలవరపడరు. డబ్బు లేకపోయినా కలవరపడరు, ఆస్తులు లేకపోయినా కలవరపడరు, ఏవి లేకపోయినా కలవరం అనేది వారి ముఖాల్లో కనపడదు. ఒకవేళ ఆ టైంలో అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి మనం ఒకవేళ వీడియో కెమెరా తీసుకెళ్తే ఆయన ముఖంలో ఏ విధమైనటువంటి భయం కానీ, ఏ విధమైనటువంటి అనుమానం కానీ, ఏ విధమైనటువంటి చింత కానీ ఆయనలో లేదు. ఎక్కడో ఒక్కసారి అన్నారు, ప్రభా ఎన్ని ఇచ్చినా ఏంటి, నా గర్భంలో సంతానం లేదు కదా అని ఒక్కచోట ఆయన బాధను వ్యక్తం చేశారే తప్ప తనలో ఉన్నటువంటి ఆ బాధగా ఆయన ఎంచుకొనలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకస్తులకు లేనటువంటి నిరీక్షణ, దేవునిలో లేని వారికి లేని నిరీక్షణ మనకున్నది ఏమిటంటే దేవుడు ఉన్నారనేటువంటి నిరీక్షణ. ఏ నిరీక్షణ? దేవుడు ఉన్నారు, నా ప్రభువు నన్ను పిలుచుకున్నారు, ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసంలో నన్ను నాటారు, మొక్కగా నన్ను నాటారు, నీళ్లు పోస్తున్నారు, వాక్యమని ఆహారం నాకు పెడుతున్నారు, నేను ఎదుగుతున్నాను, నేను ఇప్పుడు పెద్ద మానై ఉన్నాను, నన్ను కదపటం ఎవరి వల్ల కాదు. నేను ఏ శోధన వచ్చినా, ఏ విధమైనటువంటి టెంప్టేషన్స్ నాకు వచ్చినా, ఏ విధమైనటువంటి శత్రువు నుంచి బాణములు నా మీదకి సంధించినా నేను భయపడను, నేను నిబ్బరంగా ఉంటా. ప్రతి ఒక్కరూ ఇలాంటి నిబ్బరాన్ని మనమే ఇచ్చుకోవాలి. అబ్రహాముకి ధైర్యం చెప్పడానికి ఎవరున్నారు అక్కడ? శారా బలహీనమైన ఘట్టం, ధైర్యం చెప్పలేనటువంటి స్థితి. ఏంటండి, దేవుడు పిలిచారన్నారు, వచ్చేసారు ఇలా బయటికి. అక్కడ సొంత ఇల్లు ఉంది మనకి, ఇక్కడేంటో గుడారం వేసుకుని ఎండకేంటి వర్షానికి తడిచి ఏంటండి బ్రతుకు మనకి? పోయి మన దేశంలో మనం ఉండి దేవునికి లోబడి జీవిద్దామండి అని చెప్పలేదు. ఎలాంటి విశ్వాసం అండి! నిజంగా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయేది విశ్వాసం కాదు, శ్రమలు వచ్చినప్పుడు దేవునిలో నుండి బయటికి వెళ్ళిపోయేది విశ్వాసం అనబడదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలుగా బంధువుల నుంచి మనకి ఆటుపోట్లు ఎదురైనా మన నావ సముద్రం అనే లోకంలో ముందుకెళ్తూనే ఉండాలి. అందుకని భక్తులు ఒక పాట రాశారు, ఏమని? నావికుడే యేసయ్య నైపుణ్యముతో నా నావ నీతి పదములందు ముందుకి నడిపిస్తారు. మన నావికుడు యేసయ్యే. ఈ లోకం అనే సముద్రంలో ప్రతి ఒక్కరం ఒక్కొక్క నావగా ప్రయాణం చేస్తున్నప్పుడు మన చుక్కాని ప్రభువే, మన నావకు దిక్సూచి ప్రభువే, మన నాయకుడు ప్రభువే. ఎందుకు ఎవరు లేరు, నాకేమైపోతానో, నా జీవితం ఏమైపోద్దో, నన్ను ఎవరు పట్టించుకుంటారో, నేను ఒక రోజున దిక్కులేని చావు చచ్చిపోతానేమో, దేవుడు ఉంటే కనుక నాకు సహాయం చేయాలి కదా, అసలు ఆ దేవుడు అప్పటికి రెస్పాండ్ అవుతారో లేదో అన్న భయము ఈ రోజున మనుషుల్ని పట్టి పీడించేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, అబ్రహామును పిలిచిన దేవుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత నిన్ను కూడా పిలుచుకున్నారు. ఎందుకు? ఆయన రాజ్యంలో సజీవులుగా మళ్ళీ చూడాలని. ఎలా చూడాలని? సజీవులుగా మళ్ళీ చూడాలని. ఆయన స్వరూపమందు చేయబడిన మనము, ఆయన రక్తాన్ని భూమి మీద తీసుకుంటున్న మనము, ఆయన శరీరాన్ని భుజిస్తున్న మనము, ఆయనతో పాటు బలలో చేయి పెడుతున్న మనము నీతిమంతుల వలె మార్చబడి, పరిశుద్ధుల వలె మార్చబడి దేవుని రాజ్యములో ఉండటానికి మనల్ని పిలిచారు. ఏదో గాలికి కొట్టినట్టు పిలవలా. మనం అనుకుంటున్నట్టు, మనం నిట్టూర్పు విడుస్తున్నట్టు, మనం అవిశ్వాసులు అయిపోతున్నట్టు దేవుడు ఎప్పుడు మనల్ని గురి లేని వారి వల్లే పిలవలేదు. మనందరికీ కనెక్షన్ ఎక్కడుంది? దేవుని దగ్గర ఉన్నది. దేవుని చేతిలో మనం ఉన్నాం. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఈ లోక శ్రమలు రాబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ లోక శ్రమలు అంటే ఈ లోకంలో భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, అప్పుల ద్వారా, కన్నీరు, రకరకాల శోధనల ద్వారా వచ్చే బాధలు, శరీరంలో ఆరోగ్యం లేక వచ్చే బాధలు, ఇవన్నీ కలకాలం ఉండవు. ఒకవేళ ఉన్నా రాబోయే మహిమ ఎదుట, ఏ మహిమ? పరలోకపు మహిమ ఎదుట, రాబోయే క్రీస్తు ప్రభుని మనం చూసే ఆ మహిమ ఎదుట ఇవన్నీ చాలా తక్కువ.
ఈ శోధనలు అసలు లేనట్టే అని దేవుడు చెప్తున్నారు. రాబోయే మహిమ ఎంత ఉన్నతంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎలాంటి మహిమ కలిగిన దేవుడై ఉండి మధ్యాకాశమునకు రెండవ రాకడలో రాబోతున్నారో మనం అర్థం చేసుకోవాలి. సంఘము ఎత్తబడేటప్పుడు ఆయన మేఘారూఢుడై ఎలా రాబోతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈ లోక శ్రమలో రాబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి, కౌంటబుల్ కాదు, అసలు లెక్కే అవసరంలా. మనకు కావలసినది విశ్వాసముతో కూడినటువంటి ధైర్యము. అబ్రహాము దేవుని చెప్పే ప్రతి మాటకు లోబడుతున్నారు, నమ్ముతున్నారు. సంతానాన్ని దేవుడు ఒక కాసేపు దాన్ని హోల్డ్లో పెట్టి, అబ్రహామా నేను నీ కేడెం, అబ్రహామా నువ్వు భయపడకో, అబ్రహామా నీ సంతానం ఎలాగవుతుందని అస్తమాను మాట్లాడుతున్నారు. శారా విసిగిపోయి, ఏంటయ్యా బాబు, ఇంక నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నా దాసి అయిన హాగర్ ఉంది, ఆమెను తీసుకుని నీకు భారీగా ఉంచుకో, ఆమె ద్వారానైనా నేను సంతానాన్ని పొందుకుంటా, ఎందుకంటే ఇంకా నీ వల్ల నాకేం ఉపయోగం లేదు అని విసుక్కొని హాగర్ను తీసుకెళ్ళి అబ్రహాము కౌగిట చేరిస్తే, హాగరు గర్భవతి అయినటువంటి సంగతి శారా చూసి తన మనసులో బాధ వచ్చి, హాగరు దృష్టికి శారా చిన్న చూపు చూడబడి అన్ని ఆర్డర్లు వేస్తూ, ఎలా వేస్తారో హాగరు గర్భం ధరించి గుడారంలో ఉన్నారండి. చిన్న లాజిక్. వాంతులు అవుతున్నాయి, బాగా వికారంగా ఉంది. శారమ్మ గారు నాకు బత్తాయి రసం తాగాలని ఉంది, చేసివ్వండి. శారా చేతి కిందేమో 300 మంది అలవర్చబడినటువంటి పనివారు ఉన్నారు. ఇప్పుడు హాగరు గర్భము ధరించినందుకు శారా పని మనిషి అయిపోయారు. ఇంకొక కొంతకాలం అయిన తర్వాత నెలలు ఎక్కువయ్యే కొద్దీ భారం ఎక్కువైపోయి లెగలేకుండా కూర్చునే ఉన్నారు హాగరు. అన్ని కాళ్ళ దగ్గరికి అందిస్తున్నారు ఎవరు? శారా. హాగరు దృష్టిలో శారా చిన్న చూపు చూడబడుతున్నారు. ఏంటి, నువ్వు పొందుకోలేనటువంటి గర్భాన్ని నేను పొందుకున్నా, నువ్వు అంత ఫ్రూట్ఫుల్ ఏం కాదు అని ఒక రకమైన చిన్న చూపు భావం హాగరు దృష్టిలో శారా పక్షంగా కలిగింది. ఇది శారా తట్టుకోలేకపోయి అబ్రహాం దగ్గరికి వచ్చి, నేను ఈవిడితో ఏం చేయలేనుండా, లేను, బయటికి పంపించేయమన్నప్పుడు నీళ్ల తిత్తి ఆహారమును బ్యాగ్లో వేసి సంచి తగిలిచ్చి హాగర్ని ఏం చేశారు, బయటికి తోలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో గొడవలు, సమాధానం లేదు. ఇంట్లో పక్కన శారాకు సంతృప్తి లేదు. హాగరు గర్భం ధరించి ఉన్నారని ఈవిడికి కోపము, ఆ సంతానము నాది కాదు కదా అనే ఆలోచన శారాకి ఎక్కువగా అయిపోయింది. కానీ అబ్రహాముకి ఏమనిపిస్తుంది, అది నా సంతానమే, నేను హాగర్ను కూడా కాదనకూడదు, అది నా రక్తమే అనే ఆలోచన అబ్రహాముకు ఉన్నప్పటికీ ఇంట్లో ఒక రకమైన అసమాధానంతో ఆ కుటుంబం ఉన్నది. ఇంతలో మనం చదువుకున్నటువంటి 18వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు వాకిట కూర్చున్నారు. ఇంట్లో ఏం జరుగుతుంది? అసమాధానము, గొడవ, పోట్లాట. హాగర్ను చూసిన ప్రతిసారి శారాకి ఎంతో కోపము. హాగర్ ఏమని అడుగుతుంటే ఇవ్వడానికి శారాకి ఎంతో విసుగు, శారా మీద హాగరుకు విసుగు. ఇంట్లో పోరాటం జరుగుతుంటే ఆయన గుడారపు వాకిటి దగ్గర కూర్చొని ఎండవేళ రెస్ట్ తీసుకుంటున్నారు. ఏంటి జనాల లోపల? పిలిచిన దేవుడు ఏమయ్యారో, నా జీవితం ఎట్టిపోతుంది, నీకు సంతానం ఇస్తాను, నీ భార్య అయిన శారా గర్భాన్ని తెరుస్తాను, నీకు సొంత బహుమానాన్ని ఇస్తాను, నేను హాగర్ వల్ల పుట్టినది నీ సంతానం అనపడదు. దాసుడు ఎప్పుడు దాసుడే, స్వతంత్రుడు ఎప్పుడు స్వతంత్రుడే అని దేవుడు చెప్పారు. ఇంతగా చెప్పిన దేవుడు ఏం మాట్లాడరేంటి? ఓ పక్కన హాగరు డెలివర్ అవడానికి సిద్ధంగా ఉన్నారు, నాకు సొంత బహుమానం ఎక్కడా, నాకు రావాల్సినటువంటి ఇస్సాకు ఎక్కడా, నా గర్భమున పుట్టవలసినటువంటి శారా గర్భంలోంచి రావాల్సిన బిడ్డ ఎక్కడా? బాధపడుతూ కూర్చున్నప్పుడు కన్నులెత్తి చూసినప్పుడు దేవుడే స్వయంగా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నీతిమంతుల గుడారము దగ్గరికి ఎవరు వస్తారండి? దేవుడు వస్తారు. నీతిమంతులుగా మన గుడారం ఉంటే, నీతిమంతులుగా మన పిల్లలు మనం బ్రతుకుతూ ఉంటే, మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచన శైలి, మన జీవిత విధానము నీతిమంతులుగా మనం జీవించడానికి ఇష్టపడితే మన గుడారం దగ్గరికి ప్రభువే వస్తారు. నేను ఒక పుస్తకం చదివాను,
ఎవరో సాక్ష్యాన్ని ప్రింట్ చేసి అమ్ముతుంటే కొనుక్కున్నాం. ప్రభు మా ఇంటికి వచ్చారు అనే పుస్తకం ఇప్పటికీ మన బుక్ స్టాల్లో ఉన్నట్టుంది. ఏంటి ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చారా, ఎలా వచ్చారో చదువుదామని చెప్పి చదివితే వాళ్ళదొక పూరి గుడిసె. ఇంట్లో అనారోగ్యంతో పడున్నారు. ఆమె పడున్నప్పుడు ఎంతోమంది వైద్యుల చేత ట్రీట్ చేయబడి ఇంకా అది వాళ్ళ అవ్వదు అని చెప్పి ఇంట్లో పడేసినప్పుడు ఒక రోజున తెల్లవారుజామున ప్రభువే వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వచ్చారంట. ఎంత ఆశ్చర్యం అండి. చదువుతున్న మనకే గుండె నిండా బాధ వచ్చేస్తుంది ఆ మాట విన్నప్పుడు. నిజంగా చూసినటువంటి వారి కన్నులు ఎంత ధన్యములైనవి. ప్రభు మా ఇంటికి నడుచుకుంటూ వచ్చారని ఆ బిడ్డ సాక్ష్యం రాస్తా ఉంటే ఎంత గొప్ప ధన్యత. అబ్రహాము దగ్గరకు కూడా ప్రభు నడుచుకుంటూ వచ్చారు. యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు. ఎవరా 3 మనుషులు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే ఆ 3 మనుషులు దైవమే మనుష్య రూపము దాల్చుకొని ఈ లోకానికి వచ్చి ఒక నీతిమంతుని గుడారానికి సమీపిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ గుడారము నీతిమంతుని గుడారమేనా? మన గుడారము నీతితో కూడినటువంటి మాటలు, నీతితో కూడినటువంటి ప్రవర్తన కలిగిన గుడారమేనా? అయితే ప్రభు మన ఇంటికి పలుమార్లు వచ్చి వెళతా ఉంటారు. ప్రభు మన ఇంటికి పలుమార్లు వచ్చి వెళ్ళాలి అంటే, ఆయన దూతలు మన ఇంట్లో దిగాలి అంటే, ఆయన మన ఇంట్లో సంచారము చేయాలి అంటే, మన ఇల్లు అన్యాయముతో కూడిన ఇల్లు అయితే ఆయన రావటానికి అవకాశం ఉందా? అబ్రహాము ఒక అవినీతిపరుడైతే ప్రభు వస్తారా? అబ్రహాము దేవుని మాట విననటువంటి మొండివాడైతే ప్రభు వస్తారా? అబ్రహాము దేవుని మాటకు లోబడినటువంటి అవిధేయుడైతే దేవుడు ఆ ఇంటికి వస్తారా? సంతానము లేకపోయినా, ఏ విధమైనటువంటి దేవుని నుంచి ఒక బహుమానం ఆయనకి రాకపోయినా, పిలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అబ్రహాంకి ఏమి ఇచ్చారండి దేవుడు? ఏమిలా మాట్లాడుతున్నారంతే. అలా ఇస్తాను, అలా చేస్తాను, అలా చూస్తాను అంతే తప్ప నిజస్వరూపంగా ఏదీ లేదు. అయినా సరే నమ్మకాన్ని వదలకుండా, అయినా సరే ప్రభు మీద ప్రేమను చంపుకోకుండా, అయినా సరే దేవుని పట్ల, దేవుని మాట పట్ల ఆయనకున్నటువంటి 100% మక్కువను చంపుకోలేదు. ఒక 4 రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, మనలో వచ్చే భావం ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో మనలో వచ్చే ఆ యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది? ఒక రకమైన నిస్సహాయం, ఏంటో తెలియనటువంటి నిట్టూర్పు. ఎంత ప్రార్థన చేస్తున్నాను ప్రభు, నాకు ఏ విధమైన జవాబు ఇవ్వటం లేదు, ఇంకేం ప్రార్థన చేస్తాను? అదే మక్కువ, అదే విశ్వాసము, అదే ప్రార్థన, అదే నమ్మకం మనలో ఉండడం చాలా కష్టం. ఎందుకంటే కార్యము జరగట్లేదు అన్న బాధ మనలో ఉండిపోయి ప్రార్థన చేస్తాం. కానీ అబ్రహాం ఎలా ఉన్నారో తెలుసా? ఎంత దేవుడు లేట్ చేస్తున్నా, అబ్రహామా నువ్వు ఇలా చెయ్యంటే ఓకే అంటున్నాడు.